ఓం శాంతి. బాబా ఈరోజు స్మృతిని ఎంత పక్కాగా చేసుకోవాలి అని చెప్పారంటే, ఇంకా అంతిమంలో ఒక బాబా తప్ప ఎవ్వరూ గుర్తు రాకూడదు. స్మృతిలో బాబా తప్ప ఇంకెవరు ఉండకూడదు. ఈ మధ్య కాలంలో బాబా ఒక మురళీలో చెప్పారు కదా, బాబాకు మీకు మధ్యలో ఒకవేళ మూడో వ్యక్తి ఎవరైనా వచ్చారు అంటే మూడో నేత్రం మూసుకుపోతుంది అన్నారు. ఈరోజు బాబా పక్కా చేసుకోండి, స్మృతిలో బాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు అన్నారు. మీరు తండ్రి వద్ద స్వరాజ్యాన్ని తీసుకోవడానికి వచ్చారు. ఆత్మ ఇప్పుడు కోరుకుంటుంది, నాకు నా స్వరాజ్యం కావాలి అని. మరి స్వరాజ్యాన్ని తీసుకోవడానికి పవిత్రత యొక్క పునాదిని స్ట్రాంగ్గా చేసుకోవాలి అన్నారు. అలాగే అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం చేయండి, ఎంత వీలైతే అంత శాంతి స్వధర్మంలో ఉండండి అన్నారు. ఇది 6th జూలై 2026 మురళి. మధురమైన పిల్లలు, జీవించి ఉండగానే ఈ శరీరానికి వేరుగా అవ్వండి. అశరీరిగా తండ్రి స్మృతిలో ఉండండి. దీనినే డెడ్ సైలెన్స్ అని అంటారు. డెడ్ అంటే చనిపోవడం. చనిపోయిన తర్వాత ఏదైతే శాంతి ఏర్పడుతుందో, ఆత్మ దేహం నుండి కంప్లీట్ వేరైపోవడంతో ఏ శాంతి అయితే ఏర్పడుతుందో, దానిని బ్రతికి ఉండగా, జీవించి ఉండగా మనం ఈ శరీరానికి డిటాచ్ అయ్యి ఆ అనుభవం పొందవచ్చు. శరీరంతో డిటాచ్ అయింది ఆత్మ అంటే చాలు, ఆ శాంతి వ్యాపిస్తుంది. అదే డెడ్ సైలెన్స్ అంటున్నారు. ప్రశ్న: పిల్లలైన మీరు మీ పునాదిని దృఢంగా చేసుకుంటున్నారు. పునాది ఏ ఆధారంతో దృఢంగా అవుతుంది? జవాబు: పవిత్రత ఆధారంతో. ఎంతెంత ఆత్మ పవిత్రంగా అనగా సత్యమైన బంగారంగా తయారవుతుందో అంత దృఢంగా అవుతూ ఉంటుంది. బాబా ఇప్పుడు స్వరాజ్యం యొక్క పునాదిని ఎంత గట్టిగా, ఎంత దృఢంగా వేస్తున్నారంటే, అర్ధకల్పం ఆ పునాదిని ఎవ్వరూ కదిలించలేరు. మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. ప్రకృతి తత్వాలు కూడా కదిలించలేవు. ఇక దాడి చేసి లాక్కోవడానికి ఇంకొకరు ఉండరు. అలా బాబా మన యొక్క ఫౌండేషన్ని స్ట్రాంగ్గా చేయిస్తున్నారు. పాట: ఓం నమో శివాయ. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, మీరు నా స్మృతిలో ఉండండి అనగా అశరీరిగా కండి అనగా డెడ్ సైలెన్స్ యొక్క అనుభవం చేయండి. దేహం నుండి ఆత్మ సెపరేట్ అయిపోవాలి, ఆత్మ డిటాచ్ అయిపోవాలి. ఏ విధంగా మనుషులు మరణిస్తే డెడ్ సైలెన్స్ ఏర్పడుతుంది కదా అంటారు, వీరి ఆత్మ ఇంకా శాంతించింది అని. శరీరము ఆత్మ వేరువేరుగా అవుతాయి, శరీరం అంతమైపోతుంది. ఇక్కడ పిల్లలు ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు స్మృతిలో దేహానికి అతీతంగా అవుతారు. దానిని డెడ్ సైలెన్స్ అంటారు. జీవించి ఉండగానే అశరీరిగా అయిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి స్మృతిలో ఉండండి. మీకు తెలుసు కదా, ఇదే సత్యమైన శాంతి అని. ప్రపంచంలో ఎవరికి శాంతి గురించి తెలియదు. డెడ్ సైలెన్స్ యొక్క అర్థమే తెలుసుకోరు. డెడ్ సైలెన్స్ అని ఎందుకంటున్నారు? గుర్తు చేయిస్తూ ఉంటారు. వారు మరణించారు, వారి ఆత్మ శాంతిగా అయిపోయింది అని. అందుకే మరణించిన వారి గురించి కండోలెన్స్ మెసేజెస్లో కూడా అందరూ రెస్ట్ ఇన్ పీస్, రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తూ ఉంటారు. అంటే వారి ఆత్మ శాంతిగా విశ్రమిస్తూ ఉంది అని. మీరు కూడా శరీరంతో డిటాచ్ అవ్వండి, మరణించండి, శాంతిగా అయిపోండి. గొప్ప గొప్ప వారి యొక్క సమాధుల వద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఉదాహరణకి బాబా చెప్తున్నారు, గాంధీ గారి సమాధి వద్దకు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి డెడ్ సైలెన్స్ అనగా శాంతిలో కూర్చోండి అంటారు. మీరు కూడా ఈ విషయాలను తెలుసుకున్నారు. మేము ఆత్మలం శాంత స్వరూపులము అని.
ప్రపంచంలోని వారికైతే తెలీదు. వాళ్ళు వెళ్ళి అక్కడ కేవలం సైలెన్స్లో కూర్చొని అదే డెడ్ సైలెన్స్ అనుకుంటారు. మీరు మీ శాంతి స్వధర్మంలో స్థితులవుతారు. మీ స్వధర్మమే శాంతి. మీ ఆత్మ శాంత స్వరూపంగా ఉంది. వారికైతే తెలియదు ఆ విషయం. వారు ఇంకా శాంతి కావాలని కోరుకుంటూనే ఉంటారు. ఆత్మ అంటుంది నాకు శాంతి కావాలి అని. ఆత్మ ఇప్పుడు తన స్వధర్మాన్ని మరిచిపోయింది కాబట్టి తన లోపలే ఉన్నటువంటి శాంతిని బయట వెతుకుతుంది. కస్తూరి మృగం ఏ విధంగా తన నాభి నుండి వచ్చేటువంటి సుగంధాన్ని బయట వెతుకుతూ ఉంటుందో అలాగే ఆత్మ కూడా తన లోపలే ఉన్నటువంటి శాంతి స్వధర్మాన్ని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటుంది. వ్యక్తుల్లో, వైభవాల్లో, స్థానాల్లో, సాధనాల్లో వెతుకుతుంది. కానీ వాస్తవంగా ఆత్మధర్మమే శాంతి. మరి ఆత్మ ఎందుకు అశాంతిగా అయింది? ఇప్పుడు అశరీరిగా అయిపోయి కూర్చుంటే, ఆ అనుభవం చేసుకుంటే మళ్ళీ శాంతి స్వధర్మంలో ఉండగలుగుతారు కదా. అక్కడ ప్రాణాయామాలు మొదలైనవి చేస్తారు. దాంట్లో కూడా శ్వాసను కొంతసేపటి వరకు నిలిపి ఉంచుతారు. ఒక ఆర్టిఫిషియల్ శాంతి. పిల్లలకైతే తెలుసు మా స్వధర్మమే శాంతి. ఆత్మ స్వరాజ్యాన్ని తీసుకుంటూ ఉంది. ఆత్మే అన్నీ చేస్తుంది. ఆత్మనే బ్యారిస్టర్గా అవుతుంది. ఆత్మ అంటుంది నాకు రాజ్యం కావాలి అని. ఇంతకుముందు కూడా రాజ్యాన్ని తండ్రి నుండి తీసుకుంది కదా ఆత్మ. అందుకని మళ్ళీ నాకు రాజ్యం కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు స్వరాజ్యాన్ని తీసుకునేందుకే తండ్రి వద్దకి వచ్చారు. మనుషులైతే దేహాభిమానంలో ఉన్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మీరు ఆత్మలు. మీ పరంపిత పరమాత్మ తండ్రి నుండి స్వరాజ్యాన్ని తీసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ఆత్మకు రాజ్యం కావాలి. ఈ సమయంలో ఆత్మ స్వరాజ్యాన్ని కోరుతుంది అనంతమైన తండ్రి నుండి. శ్రీకృష్ణుడికైతే స్వరాజ్యం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది కనిపించట్లేదు. ఇప్పుడు బాబా మళ్ళీ వచ్చి ఆత్మలకు రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. దీనిని అందుకే రాజయోగం అని అంటారు. రాజ్యాన్ని ఇప్పించేటటువంటి యోగం. పరంపిత పరమాత్ముడు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మనుషులైతే దేహాభిమానిగా ఉన్న కారణంగా నేను ఫలానా అని తమ పోస్టు, పొజిషను, కులము, తమ హోదాను గురించి చెప్పుకుంటారు. నేను అని దేహాన్ని భావించుకుంటూ ఉంటారు. వాస్తవంగా నేను అని అనేది ఆత్మ కదా, దేహం కాదు. ఆత్మ అంటుంది నేను ఈ వస్తువును తీసుకుంటున్నాను అని. ఫీమేల్ అయితే ఏమంటారు? ఈ వస్తువును ఫలానా ఆమె తీసుకుంటుంది అని అంటారు. పురుషులైతే ఫలానా అతను తీసుకుంటున్నాడు అని అంటారు. అంటే మేల్కి ఫీమేల్కి పలికే పదాలలో తేడా అయితే ఉంటుంది కదా. వాస్తవంగా ఆత్మ పురుష్గా ఉంది. నేను ఆత్మను, తండ్రి యొక్క సంతానాన్ని. ఆత్మ అంటుంది బాబా నేను మీ నుండి స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చాను అని. ఆత్మకు స్వరాజ్యాన్ని ఇచ్చేవారు పరమాత్ముడు. భక్తికి జ్ఞానానికి చూడండి ఎంత తేడా ఉందో. జ్ఞానంలో ఏం చేస్తున్నాం, భక్తిలో ఏం చేస్తున్నాం. భక్తిలో స్థూలంగా చేసిన వాటన్నిటినీ జ్ఞానంలో సూక్ష్మంగా భావంతో అర్థంతో చేస్తూ ఉన్నాం. చాలా తేడా ఉంది కదా. అది శబ్దార్థం, ఇది భావార్థం. మరి శివాలయాలు కూడా ఎన్ని ఉంటాయి. అందరికంటే అధికంగా గంటలు కూడా శివాలయాల్లోనే మ్రోగిస్తూ ఉంటారు. అన్ని మందిరాల్లోకెల్లా ఎక్కువగా గంటలు మ్రోగేది శివాలయాల్లోనే అంటున్నారు. శివుణ్ణి మేలుకొలుపుతూ ఉంటారు. తపస్సులో ఉన్నట్టుగా శంకరుణ్ణి చూపించి వారు శంకరుడే శివుడని భావిస్తారు కదా, అందుకని మేలుకొలుపుతూ ఉంటారు. మామూలుగా చూస్తే దేవతలందరినీ కూడా మేలుకొలుపుతారు. ఉదయమే బ్యాండ్ మ్రోగిస్తూ ఉంటారు.
ఇక్కడ తండ్రి పిల్లలని మేలుకొల్పి దేవతలుగా తయారు చేస్తున్నారు. బాబా మేలుకొల్పడము కేవలం స్థూల నిద్ర నుండి కాదు, బాబా అజ్ఞాన నిద్ర నుండి మనల్ని మేల్కొల్పుతూ ఉన్నారు. గంటలు మొదలైనవి మ్రోగించే విషయం అయితే దీనికోసం లేనే లేదు. అజ్ఞాన నిద్ర నుండి మేల్కోవడానికి సౌండ్ అవసరం లేదు. సౌండ్తో స్థూలమైనటువంటి నిద్ర నుండి మేలుకుంటారు. కానీ అజ్ఞాన నిద్రలో ఆత్మ చాలా కాలంగా అర్థకల్పంగా నిద్రపోతూ ఉంది. దాని నుండి బాబా జ్ఞాన ప్రకాశాన్ని వెలిగించి జ్ఞాన జ్యోతి ద్వారా ఆ అజ్ఞాన చీకటిని తొలగిస్తూ ఉన్నారు, మేలుకొల్పారు. బాబా అంటారు, మీకు స్వరాజ్యం కావాలా? అయితే ముందుగా పవిత్రంగా అవ్వండి అంటున్నారు. లక్ష్యం ఉద్దేశం అయితే మీ బుద్ధిలో ఉంటుంది. స్టూడెంట్స్ ఏమంటారు, నేను ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవుతాను, తర్వాత ఇంటర్మీడియట్లో ఈ గ్రూప్ తీసుకుంటాను, తర్వాత నేను ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతాను చెప్తారు కదా. ఇలా సన్యాసులు ఏమంటారు, నాకు శాంతి కావాలి అని. ఒక కథ కూడా ఉంది. రాణిగారి మెడలోనే హారం ఉన్నప్పటికీ అందరినీ హడావుడి పెట్టి వెతికించిందంట. ఎక్కడుందో వెతకండి వెతకండి అని తను కూడా వెతుకుతూ ఉంది. చివరికి తన మెడలోనే ఉంది ఆహారం. శాంతిని కూడా అలాగే అంతటా వెతుకుతూ ఉన్నారు. కానీ ఆత్మ స్వయమే శాంత స్వరూపం కదా. ఆత్మ తన స్వధర్మాన్ని మరిచి స్వయాన్ని శరీరంగా భావించి కూర్చుంది. స్వయాన్ని శరీరంగా భావించి కూర్చోవడంతో ఆత్మ లోపలున్న సుగుణాలన్నీ పోయాయి. ఆత్మ లోపల మలినాలు చేరాయి. ఆత్మ యొక్క మూల గుణాల అనుభూతిని కూడా ఆత్మ కోల్పోయింది కేవలం శరీరంగా భావించడంతో. మళ్ళీ బాబా గుర్తు చేయిస్తూ ఉన్నారు, నీవు ఆత్మవు అని. నీ ఆత్మనే 84 జన్మలను తీసుకుంది అని. ఈ విషయాలు ఇతరులెవరూ అర్థం చేయించలేరు. బాబా అంటారు, మీకు మీ జన్మల గురించి తెలియదు, నేనే తెలియజేస్తూ ఉన్నాను. మీరు బ్రహ్మ కుమారీలుగా ఉన్నారు. బాబా అర్థం చేయించారు. పవిత్రత లేకుండా జ్ఞానం యొక్క ధారణ చేయలేరు. బాబా దీనికి ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు. పులి పాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అని. అంటే పులి పాలంటే చాలా విశేషం కదా. ఆర్డినరీగా మేకపాలు, గేదె పాలు, ఆవు పాలు, గోవు పాలు ఇవైతే అందరూ తాగుతూనే ఉంటారు. కానీ పులి పాలు అంటే చాలా ప్రత్యేకం. మరి వాటిని పట్టాలి అంటే బంగారు పాత్ర కావాలి అని అంటారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే అమూల్యమైనటువంటి ఈ జ్ఞానరత్నాలని ఎవరి బుద్ధిలో అయినా నిలపాలి అంటే ముందుగా ఆ బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి అని అర్థం. మరి ఇక్కడ కూడా బంగారు పాత్ర కావాలి. ఆత్మ తండ్రిని స్మృతి చేయడంతో బంగారంగా అవుతుంది. తండ్రి కూడా సత్యమైన బంగారంగా ఉన్నారు కదా. ఆత్మ తండ్రిని స్మృతి చేయడంతో జ్ఞానం వచ్చేస్తుంది. ఇలా సత్యమైన బంగారంగా పవిత్రంగా మీరు ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడైతే ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఎవరికి పడటం లేదు. బాబా అంటారు, నేను ఆత్మకు స్వరాజ్యాన్ని ఇస్తున్నాను. ఈ స్వరాజ్యం లభించేది పాత సృష్టి యొక్క అంతము, నూతన సృష్టి యొక్క ఆది యొక్క సంగమంలో. మనుషులైతే హద్దు రాజ్యాలను తీసుకుంటూ ఉన్నారు. అనంతమైన రాజ్యము మనుష్యులకు లభించదు, దేవతలకే లభిస్తుంది. విశ్వానికి యజమానిగా మనుష్యులు కాలేరు, దేవతలే అవుతారు. మీరే అవుతారు బాబా ద్వారా. భగవంతుడు మీకే మొత్తం 84 జన్మల చరిత్రను వినిపిస్తున్నారు. దేవతలకు తమ జన్మల గురించిన జ్ఞానం లేదు. ఒకవేళ నిజంగా తెలిసి ఉంటే దేవతలు ఆ సుఖాన్ని కూడా పొందలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా దుఃఖం కలుగుతుంది. అయ్యో, భవిష్యత్తులో మేము ఇలా భ్రమిస్తూ ఉంటామా, ఇలా మేము అన్నిటినీ కోల్పోతామా అని ఆలోచన కలుగుతుంది కదా. అందుకే వారికి త్రికాల జ్ఞానం ఉండదు అని బాబా అంటారు. రాజ్యం యొక్క సుఖమే మాయమైపోతుంది. ఇక్కడైతే మీకు అన్నీ తెలుసు.
మీకు తెలుసు మేము ఆత్మలము అని. ఇందులో సంశయం యొక్క విషయం ఏమీ లేదు. ఒకరికొకరు విని వృద్ధి చెందుతూ ఉంటారు. ఈ దైవీ ధర్మం యొక్క వృక్షము స్థాపన జరుగుతోంది. మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు, ఇది మా బ్రాహ్మణ కులము, వీరు బ్రాహ్మణ కులంలోకి వచ్చారు అని. వీరు పూర్తి భక్తిని చేశారు, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకే వచ్చారు. జ్ఞానం పూర్తవుతే భక్తి మొదలవుతుంది. ఇది ఎవరికి తెలియదు. ఒక భవనం కూడా కొత్తది పాతదిగా అవుతుంది కదా. ముందైతే కొత్తగా ఉంటుంది, తర్వాత వాడకంలో అది పాతబడిపోతుంది. ఒకవేళ భవన నిర్మాణమే సరిగ్గా జరగలేదనుకోండి, నాసిరకం సిమెంటు, నాసిరకమైనటువంటి వస్తువులతో తయారు చేశారనుకోండి, అప్పుడు ఆ భవనం కొద్ది రోజులే నిలుస్తుంది, దాని ఆయుష్ కూడా తక్కువగా ఉంటుంది కదా. ఈ రోజుల్లో భవనాలను చాలా పక్కాగా తయారు చేస్తున్నారు. భలే ఎర్త్క్వేక్ వచ్చినా సరే ఈ భవనం అయితే పడిపోదు, దీనికి ఎలాంటి క్రాక్ కూడా రాదు, ఇది ఏ రకంగా నష్టపోదు, చాలా స్ట్రాంగ్గా తయారు చేశామని అంటూ ఉంటారు. ఫౌండేషన్ని చాలా పక్కాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫౌండేషన్ పడుతూ ఉంది స్వరాజ్యానికి. స్వరాజ్యం కోసం మనం బాబా దగ్గరికి వచ్చాము. బాబా ఈ స్వరాజ్యం యొక్క ఫౌండేషన్ని వేస్తూ ఉన్నారు. ఆత్మకు 21 జన్మల కోసం రాజ్యం లభిస్తుంది. అక్కడ మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. ఇక్కడేముంది, ఇక్కడైతే ఎవరికి రాజరికమే లేదు అంటున్నారు. టైటిల్స్ తీసుకుంటున్నారు అంతే, రాజులు అని, ప్రిన్సెస్ అని. కానీ అసలు ఎవరికి రాజరికం లేదు. ఈరోజు రాజ్యం ఉంటే రేపు ఇంకెవరైనా కూడా ఆ సీట్లో కూర్చుంటారు, అంతే, వీళ్ళది పోతుంది. అంటే రాజ్యం అంటే ఒక విధంగా ఒకరి ప్రభుత్వం నడుస్తుంది అంటే ఎప్పటికీ అదే ఉండదు కదా. మళ్ళీ ఇంకొకరు వచ్చేసి దానిపైన ఆధిపత్యాన్ని సంపాదించుకుంటారు, వీళ్ళు పడిపోతారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు. అలా ఎవరిది ఎప్పటికీ ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. ఇక్కడెవరికీ రాజ్యం లేదు, ఫౌండేషనే లేదు. మనుషులది ఫౌండేషన్ అనేది లేదు. ఈరోజు ఉంటారు, రేపు మరణిస్తారు. ఇప్పుడు మీకైతే బాబా పక్కా ఫౌండేషన్ని వేస్తూ ఉన్నారు. 21 జన్మల వరకు మీరు భాగ్యాన్ని పొందుతారు. రాజ్యము భాగ్యము రెండు మీకు ప్రాప్తిస్తాయి. మీ రాజ్యానికి పక్కా పునాది వేయబడుతుంది. మిమ్మల్ని భూమి యొక్క ఎలాంటి తుఫాన్లు, భూకంపాలు ఏవి కదిలించలేవు. గీతలో కూడా ఉంది కదా, బాబా మాకు స్వరాజ్యాన్ని ఇస్తున్నారు అని. ఈ స్వరాజ్యాన్ని ఎవరు లాక్కోలేరు, ఎవరు మనల్ని పడేయలేరు. ఎలాంటి రాజ్య భాగ్యముని ఇస్తున్నారంటే అక్కడ కొంచెం కూడా దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఆత్మకి ఎంత సంతోషం కలగాలి మరి. నిశ్చయం అయితే ఉంది కదా. నిశ్చయం లేకపోతే స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యంగా కారు. ఇంతమంది బ్రహ్మ కుమారీలు వృద్ధిని చెందుతూ ఉంటారు. మీకు తెలుసు, జ్ఞానసాగరుడు పతిత పావనుడే మాకు చదివించి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళేమో శ్రీకృష్ణుడే నేర్పించాడు అని అంటారు. శివబాబా మనుష్య తనువులో వచ్చి అర్థం చేయిస్తున్నారనేది వారికి తెలియజెప్పడం ఎలా? భారత్ ఒకప్పుడు పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా పతితంగా మారింది. దేవతల ఎదుటకు వెళ్ళి మహిమను పాడుతూ ఉంటారు. శివుడి యొక్క ఆలయాల్లో అలాంటి మహిమలేమీ పాడరు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని శివాలయాల్లో శివుడి ముందు మాత్రం అనరు. శివుడి మహిమనే వేరు. వారు జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతినిచ్చేటువంటి వారు, సర్వుల జోలిని నింపేటువంటి భోలానాథుడు. మరి ఇలాంటి తండ్రిని అందరూ మరచిపోయారు. భోలానాథ్ని అందరూ మరచిపోయారు. పరంపిత పరమాత్ముని పిలుస్తూ ఉంటారు, వచ్చి దుఃఖాలను హరించండి, సుఖం ఇవ్వండి అని. సుఖకర్త దుఃఖహర్త అయితే ఒక్కరే కదా. వారిదే శ్రేష్ఠ మతము, వారే శ్రీ శ్రీ భగవంతుడు.
అంటే శ్రీమతం ఎవరిది? శ్రీ భగవంతుడి యొక్క మతం అది. దీనితో మనం శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతాం. గవర్నమెంట్ కూడా అంటుంది భ్రష్టాచారిగా మారిపోయింది ప్రపంచమంతా, భ్రష్టాచారాన్ని తగ్గించాలి అని. ఇప్పుడు శ్రేష్టంగా తయారు చేసేవారు ఎవరు మరి? అది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయరు. అనుకుంటారు సాధువులు తయారు చేస్తారేమో అని, కానీ వారైతే ఎవరిని శ్రేష్టంగా తయారు చేయలేరు. ఇది ఒక్క తండ్రి యొక్క కర్తవ్యమే. ముందుగా ఒక్క రాజు యొక్క ఆదేశం పైన నడిచేటువంటి వారు. సత్యయుగంలో మీకు మంత్రులు మొదలైన వారు ఎవరు ఉండరు. మహారాజుకి చాలా శక్తి ఉంటుంది. మంత్రి యొక్క పేరే అక్కడ ఉండదు. మీకు అర్థమవుతుంది కదా, మీరే విశ్వానికి యజమానిగా ఈ రాజ్యాన్ని నడిపించేవారు అని. గతంలో ఎలా వెళ్ళి రాజ్యం చేశారో ఇప్పుడు కూడా అలాగే నడిపిస్తారు ఆ రాజ్యాన్ని. నిజంగా సత్యయుగంలో లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం ఉండేది. ప్రతి ఒక్కరికి తమ తమ రాజధాని లభించింది. శ్రీకృష్ణుడి యొక్క రాజధాని వేరుగా ఉంటుంది. ఇతర రాజుల యొక్క రాజధానులు కూడా ఉంటాయి కదా. తక్కువలో తక్కువ 8 రాజధానులైనా ఉంటాయి. తర్వాత 8 కావచ్చు, 108 కావచ్చు. ముందు ముందు వెళ్తూ ఉంటే మనకే తెలుస్తుంది. అంతిమంలో చెప్పేటువంటి జ్ఞానం అంతా ఇప్పుడే ఇచ్చేస్తే అయిపోతుంది అని అనుకుంటారా? అలా కుదరదు అంటున్నారు. ఎవరైతే చివరి వరకు జీవిస్తారో వారికి చివరి వరకు బాబా జ్ఞానం ఇస్తూనే ఉంటారు. ఇవ్వాల్సిందే. డ్రామాలో అది ఇమిడి ఉంది. పరమాత్ముడి పాత్రనే జ్ఞానాన్ని ఇవ్వటం. ఈ జ్ఞానం ఇచ్చేటువంటి పాత్ర ఇప్పుడే ఇమిడి ఉంది అంటున్నారు. బాబా చెప్తున్నారు, ముందు ముందు మీరు చాలా బాగా జ్ఞానంని అర్థం చేసుకుంటూ ఉంటారు. రోజు రోజుకి బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇది కూడా తెలియాలి కదా, మేము ఎలా రాజధానిలో రాజ్యం చేస్తాము, ఎవరెవరు ఉంటారు అని, స్వయంవరం ఎలా జరుగుతుంది. మీరు ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు వైకుంఠానికి వెళ్ళి ఈ దృశ్యాలన్నింటినీ చూస్తారు. అక్కడ ఎలా బంగారపు మెహళ్ళు నిర్మాణం జరుగుతాయి. ఎటు చూసినా బంగారమే బంగారం ఉంటుంది. మీరు స్వయాన్ని పారసపురిలో చూసుకుంటారు. బంగారపు ఇటుకలతో భవనాల నిర్మాణం జరుగుతుంది. అలా ట్రాన్స్లో దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇటుకలు తీసుకెళ్తే బాగుంటుంది కదా, ఒక్క ఇటుకనైనా తీసుకెళ్తాను అని అనుకుంటారు. మళ్ళీ క్రిందకి రాగానే చూస్తే ఏమీ ఉండదు. మీరాబాయి కూడా ట్రాన్స్లోకి వెళ్ళి శ్రీకృష్ణుడితో వైకుంఠంలో రాస్ చేసేటువంటిది. మీరు సూక్ష్మవతనానికి వెళ్తారు. అక్కడ ఎముకలు మాంసం అయితే ఉండదు, ఫరిస్తాగా అయిపోతారు. బ్రహ్మ సూక్ష్మ శరీరం అయితే కనబడుతుంది, వారే ఫరిస్తాగా అవుతారు. మీరు తోటలు మొదలైనవి కూడా సూక్ష్మవతనంలో చూస్తూ ఉంటారు. అవన్నీ బాబా చేయించేటువంటి సాక్షాత్కారాలు అంతే తప్ప నిజంగా అక్కడేమీ తోటలు లేవు. మీరంటారు బాబా మాకు శుభిరసాన్ని తాగించారు అని. ఇప్పుడు సూక్ష్మవతనంలో అయితే అలాంటివేవి తాగించడం ఉండదు కదా. ఫలాలు, పుష్పాలు వైకుంఠంలో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. సూక్ష్మవతనంలో అయితే తోటలు ఉండవు కదా. మీరు చెప్తూ ఉంటారు తోటకి వెళ్ళాము, అక్కడ ప్రిన్స్ కనిపించాడు, అది వైకుంఠము అని. వైకుంఠం యొక్క వైభవాలు ఇక్కడైతే లభించవు కదా. అక్కడ ఫస్ట్ క్లాస్ వైభవాలు ఉంటాయి. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని వైకుంఠానికి యజమానిగా తయారు చేస్తున్నాను. ఇక్కడైతే దుఃఖమే దుఃఖం ఉంది. ఏ ఒక్క మానవ మాతృలు కూడా ఇక్కడ భగవంతుణ్ణి దుఃఖాల నుండి విడిపించు అని పిలవనటువంటి వారు ఉండరు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక జన్మలో భగవంతుడా నన్ను కష్టాల నుండి విడిపించు, దుఃఖాల నుండి దూరం చేయని అందరూ పిలుస్తూనే ఉంటారు. దుఃఖంలోనే స్మృతి చేస్తారు. శ్రీకృష్ణుని పూజారీలైతే హరే కృష్ణ అని లేదా రాధే కృష్ణ అని అంటారు. హనుమంతుని పూజారీలైతే హనుమాన్కి జై అని అంటారు. ఇక్కడ బాబా చెప్తున్నారు, మీరు నిరంతరం తండ్రి స్మృతిలో ఉండండి. ఎలా స్మృతిలో ఉండాలి అంటే ఇంక అంత్యకాలంలో బాబా స్మృతి తప్ప ఇంకేది గుర్తుకు రాకూడదు. ఇంకా ఒక్క బాబా స్మృతిలోనే
నిమగ్నమై ఉండాలి. కాశీలో కత్తుల బావి పైన ప్రాణాలను అర్పిస్తారు కదా, అందులో పాపాలన్నీ కూడా సమాప్తమైపోతాయి. ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందంటే జన్మ జన్మాంతరాల యొక్క శిక్షను అనుభవిస్తున్నాను అని అనిపిస్తుంది. చాలా పాపాలు చేసి ఉంటారు. అందుకే బాబా అంటారు, ఇది పాపాత్మల యొక్క ప్రపంచం. ఆత్మ పాపిగా మారింది. ఆత్మని తండ్రిని పిలుస్తూ ఉంది, ఓ పరంపిత పరమాత్మ అని. హే పరంధామంలో ఉండేటువంటి శివబాబా, మీ అసలైన నామం అయితే ఒకటే కదా. ఆత్మనే తండ్రిని పిలుస్తుంది, ఓ పరంపిత పరమాత్మ, హే పరంధామంలో ఉండేటువంటి శివబాబా అని అంటుంది. వారి అసలైన నామం అయితే శివ. వారు ఆత్మలందరికీ తండ్రి. రుద్రుడితో పాటుగా శాలిగ్రామ్ అనేటువంటి శబ్దము శోభనీయంగా లేదు. శివుడితో పాటుగా శాలిగ్రామము అనడము శోభనికంగా ఉంది అంటున్నారు. శివుడివి మట్టితో లింగాలను తయారు చేస్తారు, శాలిగ్రాములను కూడా తయారు చేస్తారు. పతిత పావనుడైతే వారే కదా. ఇక్కడే యజ్ఞాన్ని రచిస్తారు. భారత్ అన్నింటికంటే ఉన్నతమైనది, కానీ దేవీ దేవతా ధర్మాన్ని ఇక్కడ మర్చిపోయారు. మీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది, మరి అది కొనసాగాలి కదా. హిందూ అనేది ధర్మం పేరైతే కాదు, దేవతా ధర్మం వారే సతో రజో తమోలోకి వస్తారు. ఇప్పుడు తమోలోకి వచ్చేసారు. ఎప్పుడైతే తమోలోకి వచ్చేస్తారో అప్పుడు స్వయాన్ని దేవతగా పిలుచుకోలేరు. వాస్తవంగా హిందూ అనేది ధర్మం పేరు కాదు. మరి అర్థం చేయించడం జరుగుతుంది, మీరే దేవీ దేవతలుగా తయారవుతున్నారు, వచ్చి ఇక్కడ అర్థం చేసుకోండి అని. అప్పుడేమంటారు, మాకంత తీరిక ఉండదండి అంటారు. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని నా వాడిగా చేసుకుంటాను, సుఖము శాంతి యొక్క వారసత్వాన్ని ఇవ్వటానికి. కొన్ని పరివారాలు, కుటుంబాలు అందరూ కలిసి ఉంటారు. చాలామంది, ఒక 30-40 మంది కూడా ఒకే దగ్గర ఉంటారు. చాలా ప్రేమతో నడుచుకుంటారు. అందరి సంపాదన కలిసే ఉంటుంది. ఎలాంటి గొడవలు, అల్లరి ఉండదు. కానీ అంత మాత్రాన ఆ ఇంటిని స్వర్గము అని అనలేం కదా అంటున్నారు. గొడవలు పరస్పరం పెట్టుకోరేమో, ఎవరిలో ఎలాంటి విషయం వచ్చినా ఇముడ్చుకుంటూ సహించుకుంటూ అందరూ కలుపుకుంటూ నడుచుకుంటారేమో, కానీ దాన్ని స్వర్గం అనైతే అనలేం కదా. స్వర్గం అంటే ఏంటి? అక్కడ ఆరోగ్యంగానూ ఉండాలి, ఆనందంగానూ ఉండాలి, సంతోషంగానూ ఉండాలి, మనశ్శాంతి లభించాలి, అన్ని ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నటువంటి స్థితి అది. మరి ఇక్కడ బాబా మనల్ని అలా తయారు చేస్తూ ఉన్నారు. సత్యయుగంలో ఒక్క ఇంట్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా జబ్బు చెయ్యదు, ఎవ్వరూ దుఃఖపడరు. పేరే స్వర్గం. అక్కడ సదా సుఖీగా ఉంటారు. బాబా నుండి మీరు సదా సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. మీకు జ్ఞానం లభించింది అంటారు. బాబా, మీరు పతిత పావనులు, మమ్మల్ని కూడా పావనంగా చేయండి అని. బాబా తోడుగా పిల్లలైన మీరు కూడా ఈశ్వరీయ సేవాదారిగా ఉన్నారు, ఈశ్వరీయ సేవకులుగా. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा, मीठा पापा, प्यारा पापा, शुक्रिया पापा। ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పవిత్రత యొక్క పునాదిని ఇప్పటి నుండే దృఢంగా చేసుకోవాలి. ఎలా అయితే తండ్రి పతిత పావనుడిగా ఉన్నారో అలాగే తండ్రి సమానంగా పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తమ శాంతి స్వధర్మంలో స్థితులవ్వాలి. ఎంత వీలైతే అంత దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా అవ్వాలి. డెడ్ సైలెన్స్
అనగా అశరీరిగా ఉండేటువంటి అభ్యాసంను చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా స్వరాజ్యం కోసం మీ ఫౌండేషన్ పక్కా చేసుకోండి, బాబా సమానంగా పావనంగా అవ్వాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో శాంతి స్వధర్మంలో ఉండండి, ఆత్మాభిమానిగా కండి, అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసాన్ని పెంచుకోండి. వరదానం: అన్య ఆత్మల యొక్క సేవతో పాటుగా స్వయం సేవ కూడా చేసుకునేటువంటి సఫలతామూర్తి భవ. అన్య ఆత్మల యొక్క సేవ చేయడంతో పాటుగా స్వయం సేవ కూడా చేసుకునేటువంటి సఫలతామూర్తి భవ. వివరణ: సేవలో సఫలతామూర్తులుగా అవ్వాలనుకుంటే ఇతరుల సేవతో పాటుగా తమ సేవ కూడా చేసుకోండి. ఎవరైనా ఎప్పుడైనా సేవ కోసం వెళితే ఏమనుకోవాలి? సర్వీస్తో పాటుగా స్వయంలోని పాత సంస్కారాల యొక్క అంతిమ సంస్కారం చేస్తున్నాను అని. ఎంతైతే సంస్కారాల యొక్క అంతిమ సంస్కారం చేస్తారో అప్పుడే మీకు సత్కారం అనేది లభిస్తుంది. అప్పుడు ఆత్మలందరూ మీ ముందు మనస్సుతో నమస్కరిస్తారు. బయటి నుండి నమస్కారం చేసేవారిగా తయారు చేయకూడదు, మానసికంగా నమస్కారం చేసేవారిగా చేయాలి. స్లోగన్: బేహద్ సేవ యొక్క లక్ష్యం పెట్టుకున్నట్లయితే హద్దులోని బంధనాలన్నీ తెగిపోతాయి. అనంతమైనటువంటి సేవ చేయాలి అనే లక్ష్యం ఉంటే హద్దు బంధనాలన్నింటినీ బాబా సమాప్తం చేసేస్తారు. ఈరోజటి అవ్యక్త సూచనలు: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఎప్పటి వరకైతే మీ స్మృతి జ్వాల స్వరూపంగా అవ్వదో అప్పటి వరకు ఈ వినాశన జ్వాల కూడా సంపూర్ణ జ్వాల రూపాన్ని పొందదు. బగ్గుమంటుంది, మళ్ళీ శీతలం అయిపోతుంది. ఎందుకంటే జ్వాలామూర్తులు లేక ప్రేరక ఆధారమూర్త ఆత్మలు ఇప్పుడు స్వయమే సదా జ్వాల స్వరూపంగా అవ్వలేదు కదా. అందుకని వినాశనం కూడా జ్వాల రూపంను అందుకున్నట్టుగానే కనబడుతుంది, మళ్ళీ చల్లబడిపోతుంది. ఇప్పుడు జ్వాలారూపులుగా అయ్యే దృఢ సంకల్పాన్ని చేయండి మరియు సంఘటిత రూపంలో మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగానికి చెందిన వైబ్రేషన్లను నలువైపులా వ్యాపింప చేయండి. ఈరోజటి స్వమానము: నేను సఫలతామూర్తి ఆత్మను. నేను సఫలతామూర్తి ఆత్మను. సఫలత కేవలం ఎదుటి వారి సేవ చేయడంలోనే కాదు, స్వసేవ కూడా చేసుకోవాలి. స్వయం మరియు సర్వులు, వ్యవహారం మరియు పరమార్థం రెండిటిలోనూ బ్యాలెన్స్ ఉండాలి. ఎప్పుడైతే మనము సంస్కారాల అంతిమ సంస్కారం చేస్తామో అప్పుడు అందరి నుండి సత్కారం లభిస్తుంది అన్నారు బాబా. బాహ్యంగా నమస్కారాలు పెట్టేవారిగా చేయకూడదు, మనసుతో నమస్కరించేవారిగా ఎదుటి వారిని తయారు చేయాలి అన్నారు. మరి అలాంటి స్థితిపైనే అటెన్షన్ని ఇద్దాము. ఓం శాంతి.